హాయ్ అండి. అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారికి జూలై 25, 26, 27, 28, 29 తేదీల్లో జూలై 25, 26, 27, 28 చాలా 29 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. అలాగే ప్లీజ్ ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ అయితే చేయండి. ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అందువలన వీరిని చాలామంది ఇష్టపడతారు. వీరు ఎవరిని మోసం చేయరు. అందరూ బాగుండాలని కోరుకుంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను బాధలను అనుభవించారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ధనుసు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం వస్తుంది. చేసే ప్రతి పనుల్లో మంచి లాభాలు వస్తాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ధనుసు రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ 5 రోజుల్లో ఆ స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఆగిపోయిన డబ్బు వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ధనుసు రాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. ధనుసు రాశి వారికి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం మొత్తం 9 పాదాలు ధనుసు రాశి వారిగా చెందుతారు. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ధనుసు రాశి వారి తల్లిదండ్రులను భార్య పిల్లలను ప్రేమగా చూసుకుంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. వారి సంతోషమే వీరు సంతోషంగా భావిస్తారు. కానీ వీరి బంధువులే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా సహాయం చేయరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 5 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వలన మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 5 రోజులు ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ 5 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము ధూళి అసలు ఉండకూడదు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత అదృష్టం వస్తుంది. మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు.
ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ శుక్రవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి. దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు. మీ ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ శుక్రవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేయండి. ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. ధనుసు రాశి వారు లక్ష్మీదేవి అంశతో పుట్టినవారు. వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది. మీ పేదరికం మొత్తం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ధనుసు రాశి వారు ఈ 5 రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దానివలన అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఇంట్లో కూర్చుంటుంది. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. 4 దిక్కుల నుండి డబ్బు దూసుకుని వస్తుంది. మీ సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. డబ్బు పరంగా ఏ లోటు ఉండదు. త్వరలోనే ధనవంతులు అవుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజుల్లో 5 మంది బిచ్చగాళ్లకు మీకు తోచినంత డబ్బు దానం చేయండి. దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి సంతోషపడుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి. అప్పులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ధనుసు రాశి వారు ఈ 5 రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితోనూ గొడవలు పడకండి. దానివలన మీ జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మంచిగా బ్రతికితే అస్సలు వారవలేరు. వారు ఎవరో మీకు బాగా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శనివారం, ఆదివారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివలన ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 1, 5, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.